కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేసిన తర్వాత నిన్న మన సంజయ్ సింగ్ గారిని బెయిల్ దొరకడం, రాబోయే కాలంలో భవిష్యత్ కార్యక్రమం దాని మీద ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ అరేంజ్ చేస్తున్నాం. ఇక్కడ నేను డాక్టర్ డిటి సుధాకర్, ఆమ్ ఆద్మీ పార్టీ స్టేట్ కన్వీనర్, అలాగే నాతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రా రాములు గౌడ్, మాజిద్, అలాగే స్పోక్స్ పర్సన్ జావేద్ షరీఫ్ గారు, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు హేమా జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సింగ్ యమునా గౌడ్, అలాగే దివ్యాంగ కమిటీ రాష్ట్ర కన్వీనర్ దర్శనం రమేష్, అలాగే సోషల్ మీడియా సోహెల్, ఇతరులు నాతో పాటు పాల్గొంటున్నారు. ఇది మొన్న మేమంతా ఇక్కడ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి 36 మంది మహార్యాలీలో పాల్గొనడానికి వెళ్ళడం జరిగింది. నవ్వుతో నా భవిష్యత్తు లాగా అద్భుతమైన సమావేశం జరిగింది. నేనైతే అనుకోలేదు అంత రెస్పాన్స్ వస్తుందని. ఈ మధ్యన వారం 10 రోజుల నుంచి 15 రోజుల నుంచి రోజు రోజుకి గ్రాఫ్ పెరుగుతూనే ఉంది. ఆయన అరెస్ట్ చేసి 11 రోజులైంది. ప్రతిరోజు జనాల్లో ఇంకా తెలుస్తూనే ఉంది. ఎందుకంటే అందరికీ తెలుసు, మీడియా ఈరోజు మీడియాని మీరెంత పనిచేసినా, కింద విలేకరులు ఎంత పనిచేసినా, పైన మేనేజ్మెంట్ చాలా వరకు మోడీ కనుసన్నల్లో పనిచేస్తున్నందువల్ల న్యూస్ బయటకు రావడం లేదు. కానీ అక్కడికి వచ్చిన ప్రజాదరణ, లక్షలాది మంది హాజరవడం జరిగింది. మేము వెళ్ళిన వాళ్ళ మాకే కుర్చీలు లేక పరిస్థితి, లోపలికి వెళ్ళడం కూడా మాకు చాలా కష్టసాధ్యంగా, మరి అంత జనాలు వచ్చారు. అలాగే అన్ని పార్టీల నుంచి ఏదైతే ఇండియా అలయన్స్ మొత్తం ఏర్పడిందో ఆ అలయన్స్లో ఉన్న మొత్తం అందరూ రావడం జరిగింది. మమతా బెనర్జీ యొక్క పార్టీ రిప్రజెంటేటివ్ కూడా అక్కడికి రావడం జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మొత్తం, అలాగే తమిళనాడు డిఎంకే నుంచి, ఏడిఎంకే నుంచి, డిఎంకే కాదు, సో ఇలా అన్ని పార్టీల నుంచి అక్కడికి రావడం జరిగింది. అద్భుతమైన సమావేశం. అది ఒక మైలురాయి అవుతుంది. ఎందుకంటే ఇండియా అలయన్స్ యొక్క ప్రచారానికి నాంది పలికింది. మొన్న అంతకుముందు ఢిల్లీలో 7 సీట్లు పోటీ చేస్తున్నారు ఇండియా అలయన్స్. గెలుస్తారో లేదో అనుకున్నాం మేము, కానీ ఇప్పుడు 7కి 7 సీట్లు ఇండియా అలయన్స్ గెలవబోతుంది. అది చాలా క్లియర్ అయిపోయింది ఢిల్లీలో మొత్తం. అదే ప్రభంజనం ఈరోజు దేశవ్యాప్తంగా రాబోతుంది. ఏదైతే బీజేపీ అంటుంది అబ్కి బార్ 400 సీట్ అని, 400 కాదు, నేను అనుకుంటాను 200 దాటడం కష్టమే. నేనేమి ఏదో గొప్పలు చెప్పడంలా, ఇదే మీటింగ్లో చాలామందికి చెప్పాను ఈసారి ఎలా ఉంటుందో తెలియదని. కానీ ఈరోజు ఘంటాపదంగా చెప్పగలను. ఇది ఒక విధంగా థ్యాంక్స్ టు మోడీ చెప్పాల్సిందే. ఎందుకంటే మేము అనుకోరా ఇంత యూనిటీ వస్తుందని. ఇది ఒక విధంగా మోడీ మాకు అవకాశం కల్పించాడనిపించింది. ఎందుకంటే ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టి 10 సంవత్సరాలు అయింది, కానీ మోడీకి ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నది ఆమ్ ఆద్మీ పార్టీ. అందులో కేజ్రీవాల్ అని చెప్పి కేజ్రీవాల్ని అడ్డుకొట్టడానికి చేసిన ప్రయత్నాలన్నీ బూమ్రాంగ్ అయ్యాయి, తిరిగి తనకే దెబ్బ కొట్టాయి. ఆయన ఎంత చెప్పారు, కేజ్రీవాల్ చెప్పింది ఏంటి, దేశం మొత్తం మీద అందరికీ విద్యను కల్పించండి, నాకేం అభ్యంతరం లేదు, వైద్యాన్ని కల్పించండి, నాకేం అభ్యంతరం లేదు, అందరికీ కల్పించండి అని అన్నాడు. మీరు ఏదైతే డబ్బులున్న వాళ్ళకి 12 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేశారో అదే 12 లక్షల కోట్లు ఖర్చు పెడితే అందరికీ ఉచిత విద్య వస్తుంది. భారతదేశంలో వాళ్ళందరికీ అందరికీ ఉచిత వైద్యం వస్తుంది. అది చేయమని అడిగాడు ఆయన. నేను తప్పుకుంటాను కావాలంటే కూడా చెప్పాడు అన్న, నాకేం లేదు, ప్రజలకు బాగా కావాలి, ప్రజలు కట్టే పనులు కావాలన్నాడే, కానీ మీరు చేయకపోతే నేను చేస్తానని చెప్పి బరిలోకి దిగి ఈరోజు ఢిల్లీలో, పంజాబ్లో, ఇతర రాష్ట్రాల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ పెంచి అక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ప్రజల అవసరాలనే తీరుస్తున్నాం. కనీస అవసరాలు తీర్చడానికి ప్రజలు కట్టిన పనుల నుంచి, అప్పుల నుంచి కాదు నేను చెప్పేది. సో ఇక్కడ అది చేస్తుంటే ఆయన్ని అరెస్ట్ చేయడం, సంజయ్ సింగ్ గారిని, అంతకుముందు సిసోడే గారిని, అంతకుముందు సత్యేంద్ర జైన్ గారిని, నాయర్ గారిని, ఇప్పుడు కేజ్రీవాల్ గారిని, మధ్యలో కవితను అడ్డం పెట్టుకొని 100 కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. 100 కోట్ల కుంభకోణం ఎక్కడ జరిగిందని ఎదుగుతా పోయాము. ప్రతిసారి అడిగాం, ఈ డబ్బులు ఎక్కడ పోయాయి, 100 కోట్లు ఎక్కడికి పోయాయి, ఎక్కడికి పోయాయి, ఎక్కడికి పోయాయి.
100 కోట్లు ఎక్కడున్నాయో బయటపడింది. మొన్ననే బయటపడింది. ఎలక్ట్రల్ బాండ్ తీసినప్పుడు ఆ రోజు ఎలక్ట్రల్ బాండ్ ప్రవేశపెట్టిన దాంట్లో మొత్తం బయటపడడం జరిగింది. శరత్ చంద్రారెడ్డికి వెళ్ళినాయి. శరత్ చంద్రారెడ్డి 59.5 కోట్ల రూపాయలు ముందుగా ఆయన చెప్పినప్పుడు శరత్ చంద్రారెడ్డి 6 సార్లు కూడా చెప్పాడు, కేజ్రీవాల్తో నేను కలవలేదు, ఆయనకేం సంబంధం లేదని. ఆయన ఎప్పుడైతే ఈడీ వాళ్ళు వాళ్ళ తరీకాలు చేసి మొదలుపెట్టినప్పుడు ముందు 5 కోట్లు ఇచ్చాడు. డేట్లతో సాగున్నాయి, నేను చెప్పేది కాదు. ఇది ఎలక్షన్ కమిషన్లో ఉన్న రికార్డు మాత్రమే, నేను పెట్టేది కాదు. సుప్రీంకోర్టు ఘటాయిస్తే బయటపెట్టిన మొత్తం ఆయన బెదిరించినప్పుడు 10వ తారీఖు నాడు ఆయన కాదన్నాడు. 15వ తారీఖు నాడు 5 కోట్ల రూపాయలు, 15 నవంబర్ నాడు 5 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ జరిగింది. తర్వాత మే 2023 6 మంత్స్ తర్వాత బెయిల్ దొరికింది. 2 జూన్ నాడు రెడీమేడ్ అప్రూవర్ అయిపోయాడు. నేను మారుతున్నాను అన్నాడు. కేజ్రీవాల్ ఉన్నాడు అని చెప్పాడు. ఆ తర్వాత 6 నవంబర్కి 50 కోట్ల ట్రాన్స్ఫర్ జరిగింది. డబ్బులు ఇక్కడ ఉన్నాయి, బీజేపీకి వెళ్ళినాయి డబ్బులు, బీజేపీ డ్రా చేసుకుంది. ఇది ఉన్న వాస్తవం, ఇది నేను చెప్పింది కాదు. 1000 కోట్ల రూపాయలు. వాళ్ళు చెప్పేది ఏంటంటే డొనేషన్లు వస్తుంటాయి, అందరికీ వస్తాయి, మాకు కూడా వచ్చింది, ఆ పార్టీకి వచ్చింది, ఈ పార్టీకి వచ్చింది, వచ్చినాయి డొనేషన్లు వస్తాయి అందరికీ. కానీ క్విట్ ప్రో క్రో అంటే వాళ్ళని బెదిరించి చేయడం. నేను ఇక్కడ ఇంకా చాలా పెద్ద లిస్ట్ ఉంది నా దగ్గర. ఈడీ ఎప్పుడెప్పుడు ఎవరిని బెదిరించింది, ఎలా చేసిందని లిస్ట్ అంతా మొత్తం ఉంది. ఏ దాని మీద తీసుకుంది ఈడీ చేసిన యాక్షన్. మెగా ఇంజనీరింగ్ కంపెనీ ఈడీ రైడ్ చేసింది అక్టోబర్ 2019. మెగా ఇంజనీరింగ్ 966 కోట్లు కట్టారు. రైడ్ జరిగిన తర్వాత ఇచ్చిన డబ్బులు ఇవి. రైడ్ జరిగిన తర్వాత ఐటీ రైడ్ అక్టోబర్ 29 ఈడీ ఇన్వెస్టిగేషన్ ఇనిషియేటెడ్. ఎంకే జైన్ గ్రూప్ 616 కోట్లు ఈడీ చేసిన తర్వాత ఇచ్చిన డబ్బులు ఇవి. అలాగే మళ్ళీ ఇంకా 2018 వేదాంత గ్రూప్ 402 కోట్లు. హైవియా ఎనర్జీ మార్చ్ 2020 యశోదా మీద కూడా దాడి చేశారు. దాడి చేసి 2020లో యశోదా మెడికల్ దాని మీద వాళ్ళు కట్టింది 162 కోట్లు. యశోదా హాస్పిటల్స్ మన రాష్ట్రంలో. అలాగే జిందాల్ స్టీల్స్ చెన్నై, రష్మి గ్రూప్, రెడ్డి ల్యాబొరేటరీస్ 884 కోట్లు. ఎన్సీసీ లిమిటెడ్. ఇవన్నీ ఐటీ రైడ్ అయిన తర్వాతనే వీళ్ళందరూ ఇచ్చింది. ఇవి నేను ఇచ్చిన లెక్క కాదు, సుప్రీంకోర్టు వాళ్ళు ఇస్తే ఎలక్షన్ కమిషన్ అకౌంట్లో ఉన్న లిస్ట్ ఇది. ఈ డబ్బులన్నీ బీజేపీకి ముట్టినాయి. వీళ్ళ మీద యాక్షన్ తీసుకోదా? దీంట్లో లిక్కర్ కంపెనీలకు ఇచ్చినందుకు 100 కోట్లు ముట్టాయంటున్నారు కదా, ముట్టిందా లేదా అన్నది ఇంకందరికీ తెలుసు. మరి ఇక్కడ ముట్టినాయని బయట కనపడుతుంది. 966 కోట్లు మెగా ఇంజనీరింగ్ కంపెనీ మీద తీసుకుంటే దీని మీద ఈడీ దాడి చేయదా? ఎంత సిగ్గు శరం లేని పనులు జరుగుతున్నాయి. ఇది తప్పనిసరిగా బయట పెట్టాల్సిందే, బయటకు రావాల్సిందే. వీటిని వేయడానికే ఈరోజు కేజ్రీవాల్ గారు చెప్పారు, నన్ను అరెస్ట్ చేసిన నా ఆలోచనలు అరెస్ట్ చేయరు. లక్షలాది వేలాది కోట్లాది ఈరోజు పుడుతున్నారు. భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈరోజు అమెరికా దగ్గర నుంచి యునైటెడ్ నేషన్స్ కూడా ఈరోజు అంది. యునైటెడ్ నేషన్స్ అందరిది, ఒక దేశం కాదు ఇది. అటువంటి యునైటెడ్ నేషన్స్ కూడా అంది కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయడం, దాని మీద వారికి స్వతంత్రంగా మాట్లాడడానికి అవకాశాలు కల్పించాలి అని చెప్పింది. జర్మనీ చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు చూస్తున్నారు. ఇటువంటి విషయాలు ఈరోజు ప్రజలకు తెలియజేయాలి. ప్రజలకు తెలియజేయాలంటే మీరే పత్రికల ద్వారానే. ప్రజలకు వెళ్ళాల్సింది పత్రికల ద్వారా, మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వెళ్ళాలి. అందుకనే మీ ముందుకు మేము రావడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు తెలియజేసే పద్ధతి చేయండి. మేమేమి మాకు సపోర్ట్ చేయమంటల్లా. వీళ్ళు చేస్తున్న దోపిడీని ఎవరు చేశారో ఎడగట్టండి. నేను చెప్పింది కాదు, ఎలక్షన్ కమిషన్ లిస్టులోనే ఉన్నాయి, చాలా క్లారిటీగా క్లియర్ కట్గా దాంట్లోనే ఉన్నాయి. వాటిని ప్రజలకు తీసుకెళ్లామని చెప్పడానికి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. దీని సందర్భంగానే రకరకాల కార్యక్రమాలతో పాటు, ఎందుకంటే ఇవాళ మార్నింగ్ రిపోర్ట్ వచ్చింది, కేజ్రీవాల్ గారు ఈ 11 రోజుల్లో 4.5 కిలోలు వెయిట్ కూడా తగ్గిపోయారు. ఆరోగ్యం క్షీణిస్తుంది. నిజంగా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తాను, ఇటువంటి ఒక మంచి మనిషి. నేను ఇంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీలో రాజకీయాల్లో ఉన్నాను. నేను ఎప్పుడు చూడలేదు ఇంత అద్భుతంగా పనిచేసే వ్యక్తిని, చెప్పిన మాట నిలబెట్టుకునే వ్యక్తి, ప్రజల కోసం పనిచేసే వ్యక్తి, ప్రజల కోసం ప్రాణాలు నిజంగా అర్పించే మనిషి. దట్ ఈస్ కేజ్రీవాల్. ఈరోజు కేజ్రీవాల్ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి, ఆయనకి బయటకు తీసుకురావడానికి అందరూ కలిసి పనిచేయాలి. ఆ పని చేయడానికి రేపు 7వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా నిరాహార దీక్షలు టేకప్ చేస్తున్నాం. ఆ తర్వాత కార్యక్రమాలు మిగతా టేకప్ చేస్తాం. ఇండియా అలయన్స్ తోటి సంబంధించి కూడా ఒక సమావేశాన్ని హైదరాబాద్లో నిర్వహించబోతున్నాం. దాని డేట్ కూడా ఇస్తాం. ముందుగా 7వ తారీఖు నాడు నిరాహార దీక్షలు ఉంటాయి. వాటిని అందరినీ కూడా జయప్రదం చేయవలసిందిగా మీ తరఫున నేను ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మనకు పంజాబ్ నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి కూడా కేజ్రీవాల్ గారికి మద్దతుగా ముఖ్య నేతలు కూడా రావడం జరిగింది. మేము అందరం చెప్పేది ఒకటే అండి,
మోడీ గారు ఇలాంటి చర్యల వలన ఆయన ఇంకా వెనక్కి పడిపోతారు తప్ప ఆయన ఈ చర్యలు ఆయనకి ఏదో ఉపయోగపడతాయని ఎన్నిసార్లు కూడా సుప్రీంకోర్టులో ఇంతవరకు నేరం అనేది రుజువు కాలేదు కూడా ఇంతవరకు. ఇవాళ మన సంజయ్ సింగ్ గారు బయటకు వచ్చేసింది బయటలో. రేపు వచ్చినాక కూడా మన కేజ్రీవాల్ గారు కూడా వచ్చి ఎలక్షన్స్ నేపథ్యంలోనే వీళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. ఆయన ఎన్నిసార్లు లోపలికి వేసినా కూడా మోడీ గారు ఎలాంటి నేరారోపణ చేసినా ఈడీ వాళ్ళకి ఎంత సపోర్ట్ చేసినా కూడా కేజ్రీవాల్ గారి ఆలోచనలు ఆపలేవు. ప్రజల సొమ్ము ప్రజలకే అనేది ఆయన పెట్టుకున్న మంచి ఆయనకు మంచి చేస్తుంది అనేది మేమందరము మా అందరికీ మన రాష్ట్రానికి ద్వారా అందరికీ తెలుస్తూనే ఉన్నది. కేజ్రీవాల్ గారి మంచితనంతో ఆయన ఈ 2-3 రోజులలో కూడా మళ్ళీ వెయిట్ కూడా వేయడం జరిగింది. దాని ద్వారా ఆయన బయటకు వచ్చినాక మోడీ నిరంకుశత్వానికి ఖచ్చితంగా ఆయన సవాల్ విసురుతారు. మేము ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి మళ్ళీ మా ఆమ్ ఆద్మీ పార్టీ వస్తుంది. ఇలాంటి కుట్రక చర్యలు ఇంకనైనా మోడీ గారు విరమించుకోవాలని మేము కోరుచున్నాము. प्रेस वालों के जरिए से ये बात बोलना चाह रहा हूँ कि नरेंद्र मोदी जी को और जितनी उनकी टीम मिलकर ये काम कर रही है, आज वो केजरीवाल साहब पे हाथ डालकर गलत काम करे। केजरीवाल साहब एक सच्चा सिपाही है, ईमानदार बेटा है देश का। आज उन्होंने उन पर हाथ डालकर खुद देख लिया होगा रामलीला मैदान में, इस तरह से हिंदुस्तान केजरीवाल साहब के पीछे ठहरा हुआ है। आज सारा हिंदुस्तान देखा हुआ है, ये 10 साल से हुकूमत कर रहे बीजेपी वाले कितना जुल्म करे, सारा हिंदुस्तान देखा। इस तरह से रेसलर बच्ची जब जीत के आई थी मेडल, तो नरेंद्र मोदी उनका स्वागत करे, और वही लड़की इंसाफ के लिए ठहरी तो उससे बात करने तक टाइम नहीं मिला। पुलवामा में हमारे सिपाहियों के साथ नाइंसाफी हुई, किस तरह से ये सारा हिंदुस्तान देखा। किस तरह से मणिपुर में हमारे बेटियों के साथ नाइंसाफ हुआ, ये बोले ये सारा हिंदुस्तान देखा। हर एक के साथ नाइंसाफी हुई, किसानों के साथ नाइंसाफी हुई। आज नरेंद्र मोदी खबरदार, तुमने केजरीवाल पे हाथ डाला है, इसके साथ सारा हिंदुस्तान ठहरा हुआ है। आज तुम्हें ये उतार के छोड़ेगा 2024 में, देख लेना। जय हिंद, जय तेलंगाना। थैंक यू. ఓకే. నమస్తే అండి. ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ గారి సంజయ్ సింగ్ గారు ఇప్పుడే ఈరోజు మిగతా ప్రచండ్ సింగ్ గారి హేమంత్ గారి ప్రతి ఒక్కరిని జైల్లో వేస్తున్నారు. సో 2018లో మోడీ గారు మనీ లాండరింగ్ కేసు అని చెప్పేసి దాంట్లో వచ్చేసి స్ట్రిక్ట్గా చేస్తున్నాను, మన అన్ని డబ్బులు వస్తాయి అని అందరూ అనుకున్నాము, అందరూ మభ్యపడ్డారు. దగ్గర ఏంటి, అంతకుముందు 15 లక్షలు ప్రతి అకౌంట్లో పడతాయి, అంత సొమ్ము బయట కంట్రీలో దాచిపెట్టున్నారు అని చెప్పేసి అన్నారు. బట్ ఇప్పుడు ఏం చేశారు, ఓన్లీ 10 సంవత్సరాలలో, ఇంకా 10 సంవత్సరాలు కూడా కంప్లీట్ కాలేదు, కానీ ప్రతి మనిషి 15 లక్షలు 20 లక్షల అప్పు ఉండేటట్టు చేశారు ప్రతి మనిషి మీద. ఇలాంటి ఇప్పుడు ప్రతి ఒక్కటి బయటపడి ఇన్ని వేల లక్షల కోట్లు వచ్చేసి జరిగినాయి అని చెప్పేసి సాక్ష్యాలతో ఉన్నా కానీ ఏం చేయలేకపోతున్నారు. మరి ఏం చేస్తున్నారు, ఈడీని వచ్చేసి ఓన్లీ వాడుకొని ఎంతసేపు మంచి చేసే. ఇప్పటిదాకా దేశంలోనే కేజ్రీవాల్ గారు ఒక ముఖ్యమంత్రి ప్రామిస్ చేశారు, ఆ ప్రామిస్ చేసినవన్నీ నిలబెట్టుకున్నది ఓన్లీ కేజ్రీవాల్ గారే. మొన్న తను జైలుకు వెళ్ళే 2 నెలల ముందట కూడా 2 రోజుల ముందట 1000 రూపాయలు మహిళలందరికీ ఇచ్చి వెళ్ళారు. సో అలాంటి ప్రతి ఒక్కటి నిలబెట్టుకున్నారు, తను చేసిన ప్రతి ప్రామిస్ నిలబెట్టుకున్నారు. అలాంటి మంచి వ్యక్తిత్వం ఉండి విద్య వైద్యం అనేది ప్రతి మనిషికి అవసరం. ఎందుకంటే మనం అందరం ట్యాక్స్ పే చేస్తున్నాం, మనం బాగుంటేనే, మనం చదువుకొని బాగుంటేనే, హెల్త్ వైజ్గా బాగుంటేనే మనం సంపాదించి ఏంటి మన రాష్ట్రాలకు కానీ మన దేశానికి కానీ ట్యాక్స్ పే చేయగలుగుతాం. అలాంటిది వేరే కంట్రీలలో ఉన్నాయి, ఓన్లీ ఈ కంట్రీలో కూడా చేయడానికి మీరు చెయ్యండి అని చెప్పారు. మేమే చేయాల్సిన అవసరం లేదు, మన దేశం అందరికి చేయండి, మీరు చెయ్యండి. మీరు చేస్తే ఇప్పుడు బీజేపీ వాళ్ళు విద్య వైద్యం అనేది అది ఒకటి ఇచ్చినా కూడా అందరూ ఓట్లేస్తారు కదా. చేసే ఢిల్లీలో చేస్తున్నందుకు దీని వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ నేషనల్ పార్టీ దీని ఒక్కడు ఉన్నాడు, దీని వల్ల అందరికీ భయం అవుతుంది.
సో ఇప్పుడు దగ్గర 2014 వరకు వచ్చేసి 55,000 లక్షల కోట్లు మాత్రమే అప్పుండే దేశం మీద. ఇప్పుడు దగ్గర వచ్చేసి 200,000 లక్షల కోట్లు ఉన్నాయి. మరి ఆ డబ్బంతా ఎక్కడికి పోయింది? ప్రతి ఒక్కరు దీంట్లోనే ఇప్పుడు మనీ లాండరింగ్ దీంట్లో లక్షల కోట్లలో వచ్చేసి ఒక 2 కంపెనీలు ఉన్నాయి, అదానీ అంబానీ కంపెనీలు. 2 కోట్ల టర్న్ ఓవర్ చూపెడతారు వాళ్ళు. దగ్గర 180,000 కోట్లు వచ్చేసి ఇస్తారు, 80 కోట్లు ఇస్తుంటారు. ఎట్లా ఇస్తారు? 2 కోట్ల టర్న్ ఓవర్ ఉంది, 180 కోట్లు ఎలా ఇచ్చారు? మరి దాన్ని తీయరా బయటికి? ఎందుకు తీయట్లేదు? ఇన్ని సాక్ష్యాలు ఉండి కూడా ఈడీకి కళ్ళు కనిపించట్లేదా? జనాలకు కనిపిస్తుంది కదా, మరి ఈడీ ఏం చేస్తుంది? ఓన్లీ వాళ్ళ తొత్తులుగా మాత్రమే పనిచేస్తుంది. సో ఇప్పుడు కేజ్రీవాల్ 100%, నెక్స్ట్ 400 బార్ అక్కి బార్ అని చెప్పేసి అంటారు కదా, ఇప్పుడు 100% ఇండియా అలయన్సే వస్తుంది. సో కేజ్రీవాల్ నెక్స్ట్ వచ్చేసి ఏమీ లేదని బయటికి నిరూపణ అవుతా ఉండడం. కేజ్రీవాల్ గారిని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరు దేశంలో కానీ మన రాష్ట్రంలో ముఖ్యంగా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు ఈ నెంబర్కి మిస్డ్ కాల్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. కేజ్రీవాల్కి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరు 82 మెసేజ్ ప్రతి ఒక్కరు మెసేజ్ పంపించాల్సిందిగా కోరుకుంటున్నాము. 8297324624. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కేజ్రీవాల్కి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరు SMS చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. 8297324624. దయచేసి న్యాయాన్ని కాపాడుకుందాము, మన దేశాన్ని రక్షించుకుందాము. థ్యాంక్ యూ. ये सभी मीडिया के जरिए आवाम में एक मैसेज पहुंचाना है। ये प्रेस कॉन्फ्रेंस के जरिए आज प्रेस कॉन्फ्रेंस में डॉक्टर दीदी सुधाकर, कन्वीनर इंचार्ज आम आदमी पार्टी तेलंगाना, कोर कमेटी मेंबर पूरा रामू गौड़ साहब, वुमेन विंग प्रेसिडेंट हेमा जिल्लोजू, यमुना गारू, इनका जावेद शरीफ, शिवाजी भाई, श्रीनिवास, रमेश, आज ये प्रेस कॉन्फ्रेंस रखने की वजह ये है, आज हिंदुस्तान के हालात दिन पर दिन जो 1947 में अंग्रेजों ने करा था उससे बदतर होते जा रहा है। एक कहावत है, ऊपर वाले का देर है अंधेर नहीं। आज हमें दिख रहा है क्या क्या ने जुल्म अपोजिशन लीडर पर ये तानेशाह हुकूमत कर रहा है। आज जुल्म का खातिमा होता हुआ नजर आ रहा है। जैसा कि कल ही आप लोग ने देखा, संजय सिंह साहब रिहा हुए हैं। जजमेंट के वक्त दोनों ईडी की तरफ से और संजय सिंह साहब के एडवोकेट की तरफ से दलीलें पेश हुई। खुला बता रहे हैं कि कई पैसों का जो है सो लेन देन हुआ। क्या खाली जबानी बता रहे हैं कि लेन देन हुआ, लेकिन कौन किसको दिया, कौन किससे दिया, कौन कहां दिया, कौन क्यों दिया, कुछ नहीं। शुभ बेबुनियाद आम आदमी पार्टी को के लीडर्स को उठा रहे हैं। सिर्फ आम आदमी पार्टी खास तौर से टारगेट बनी हुई है, क्योंकि आम आदमी पार्टी एक ऐसी पार्टी है जो आवाम के दिल में राज करने वाली पार्टी है। आज मोदी सिर्फ डरता है तो अरविंद केजरीवाल से डरता है। आज अरविंद केजरीवाल का डर खौफ मोदी को गलत स्टेप लेने पे लेके जा रहा है। जैसा कि कन्वीनर इंचार्ज साहब ने बोला कि 400 नहीं 200 आएंगे, मैं तो कह रहा हूं इस बार 400 पार नहीं, इस बार 400 हार होंगे। 150 सीट कवर नहीं करेंगे लोग, क्योंकि दिल्ली में हम हाल ही में एक मीटिंग में इंडिया अलायंस की मीटिंग में गए, जाकर वहां पर देखा जो अवाम में जोश, क्योंकि हम रास्ता चलते चलते ट्रैफिक सिग्नलों में रुककर जो आवाम से पूछे तो अवाम एक ही बात कह रही है, अब की बार सिर्फ अरविंद केजरीवाल। आज अरविंद केजरीवाल जो कुर्बानियां दिए हैं, हमें याद आ रहा है हिंदुस्तान जब आजाद हुआ 1947 में, आज हमारे को नजरों के सामने दिख रहा है जो भगत सिंह और हमीद और कई ऐसे जो फ्रीडम फाइटर्स है, गांधी जी, अम्बेडकर साहब,
वैसा आज हमें नजरों के सामने दिख रहा है। आज सिर्फ नरेंद्र मोदी को सिर्फ डर है तो अरविंद केजरीवाल साहब से है। हाँ, और एक बात ये मैं बताता चलूं कि ये 100 करोड़ का मामला है बोलकर बता रहे हैं। 100 करोड़ ये गोवा के इलेक्शन में खर्च किया गया बता रहे हैं। गोवा के अंदर खर्च जो कैश खर्च हुआ है वो सिर्फ ऑन द रिकॉर्ड इलेक्शन कमीशन के 19 लाख रुपीस आम आदमी पार्टी पूरे गोवा स्टेट के इलेक्शन में खर्चा करिए, बकाया पूरा ऑनलाइन खर्चा हुआ है। जबकि यहां पर ये लोग बता रहे हैं 100 करोड़ रुपए गोवा इलेक्शन में खर्च करा हुआ है। क्या मैं पूछना चाह रहा हूं, ईडी गलत है या इलेक्शन कमिश्नर गलत है? और मैं मीडिया के जरिए आवाम से और जो कॉन्स्टिट्यूशन में चलने वाले जो एजेंसी से सुप्रीम कोर्ट है वो लोग से मैं पूछना चाह रहा हूं, आज सत्येंद्र जैन साहब को 2 साल हुआ अंदर डाल देके, 1 साल से ऊपर मनीष सिसोदिया साहब को हुआ, 6 महीने संजय सिंह साहब को हुआ और 12 दिन करीब केजरीवाल साहब को हुआ। ये लोग की जो नाजायज तुम फंसाकर ये लोग को जुल्म कर रहे हैं, इनको सजा दे रहे हैं। अगर ये कल के दिन बाइज्जत बरी होंगे तो इसके बदले में क्या तुम इतने साल जेल काटेंगे? क्या इतना जो तुम नाजायज सजा है ये लोग को? तो मैं सीजीआई से भी पूछना चाह रहा हूँ, प्रेसिडेंट ऑफ इंडिया से भी पूछना चाह रहा हूँ, क्या इनकी सजा नाजायज जो इनको हमारे लीडर्स को अंदर कर जो सजा दिए हैं ये सजा पलट के इनको दे रहे हैं क्या? ये कब तक चलेगा ईडी का जोर? ईडी हम सुनते थे कानून अंधा है, लेकिन हिंदुस्तान की एजेंसी अंधे है, हिंदुस्तान के सीबीआई अंधी है, हिंदुस्तान की ईडी अंधी है। क्योंकि अगर वाकई लिक्कर स्कैम है, लिक्कर स्कैम मैं बताता हूं, लिक्कर स्कैम हो रहा है गुजरात के अंदर जहां पर बीजेपी की हुकूमत है, लिक्कर स्कैम हो रहा है हरियाणा में, वहां पर भी बीजेपी की हुकूमत है, जहां पर डुप्लीकेट दारू बेचा जा रहा है, कई लोगों के जाने जा रहे हैं। वो फिक्र नहीं है, खाली एक जिससे डर है वो पार्टी के ऊपर एक्शन लेते जा रहे हैं। और ईमानदार जो दुनिया में आज तक कोई लीडर, पॉलिटिकल लीडर नहीं कहा कि मैं स्टेज पर ठहरकर मैं कट्टर ईमानदार हूं, वो आवाज देने वाला अरविंद केजरीवाल आज सलाखों के पीछे है। और जो असल दोषी है अरविंदो का शरद चंद्र रेड्डी और उसका और एक साथी है राघव, जो आज आजाद घूम रहा है, इलेक्शन कैंपेनिंग कर रहा है, जबकि हमारे मुल्क को जरूरत एजुकेशन की है, हमारे मुल्क को जरूरत हेल्थ की है, हमारे मुल्क को जरूरत रोजगार की है, हमारे मुल्क को जरूरत बुजुर्गों के सेहत की है। लेकिन आजकल के स्पोर्ट्समैन को फिक्र है कि आवाम को ये हिंदुस्तान में ये जरूरियात है, लेकिन हमारे तानेशाही हुकूमत की जरूरत नहीं है, उनको नजर नहीं आ रहा। सिर्फ उनको करना है राज, उनको करना है वो 2 कंपनियों को खुश। जय हिंद। క్లియర్గా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా తెలిసింది. ఎందుకోసమంటే ఇంతకుముందు కరీంనగర్ గారు చెప్పినట్టుగా 1200 కోట్లకు పైచిలుగు ఈరోజు తెలంగాణ నుంచి బీజేపీకి ముట్టుకులు ముట్టినాయి అనేది నిజం. ఎలా ముట్టాయి, ఏ ముట్టాయి అనేది కూడా క్లారిటీగా సుప్రీంకోర్టు అడిగిన దానికి సమాధానాలు వచ్చాయి. ఆ సమాధానాల మీద ఎంత మట్టి కూడా ఒక స్పష్టత లేదు. స్పష్టత లేకపోగా వీళ్ళకు వచ్చిన 1200 కోట్లకు పైగా వస్తే వాటికి ఎటువంటి బ్యాంక్ సీజెస్ లేవు. కానీ ఇండియా కూటమిలో ఉన్న ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బ్యాంక్స్ అన్ని కూడా వాళ్ళందరికీ కూడా సీజ్ చేశారు. ఎస్, నిజంగానే నువ్వన్నట్టుగానే అందరికీ విరాళాలు వచ్చి ఉంటే మీరు ఎందుకు కాంగ్రెస్ ఈరోజు వాళ్ళ అకౌంట్స్ ఎందుకు సీజ్ చేయడం జరిగింది? సో అంటే నువ్వు ఏదైతే ఈ దేశంలో అల్లర్లు సృష్టించి ఈ దేశంలో మంచి వ్యక్తులను, ఈ దేశంలో అపోజిట్ పార్టీలను జైళ్ళల్లో వేసి రేపు రానున్న ఎంపీ ఎలక్షన్లో పబ్బం గడుపుతామని ఏదైతే ఆ ఆలోచన ఉందో, అరవింద్ కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఆ ఆలోచన మొత్తం అంటే అదంతా కూడా ఈరోజు రివర్స్ అయింది. సో మేము హర్షిస్తున్నాం. మాకు ఏదైతే కోర్టుల పైన కానీ న్యాయ వ్యవస్థ పైన కానీ నమ్మకం ఉంది కాబట్టి మా టైగర్ ఎవరైతే ఉన్నారో ఈరోజు సంజయ్ సింగ్ బయటికి వచ్చారు. తప్పకుండా ఈరోజు రాజ్యసభలో మిమ్మల్ని, మోడీ గారిని కూడా మిమ్మల్ని నిలవనీయకుండా
క్వశ్చన్ చేసి మాట్లాడిన వ్యక్తి రేపటి నుంచి దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల్లో పాల్గొంటాడు. దేశవ్యాప్తంగా ఏదైతే ఫిట్ ప్రో ద్వారా మీకు వచ్చిన పైసలు ఏవైతే ఉన్నాయో వాటిపైన దేశ ప్రజలకు ప్రపంచానికి కూడా తెలియజేస్తాడు. రానున్న రోజుల్లో కన్వీనర్ గారు చెప్పినట్టుగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయట్లేదు. ఇండియా కూటమి రానున్న రోజుల్లో ఇండియాలో ఈ యొక్క కూటమికి సంబంధించిన వ్యక్తులతో కలిసి, పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తప్పకుండా మీకు తగిన మూల్యం ఆమ్ ఆద్మీ పార్టీయే కావచ్చు, కూటమి కావచ్చు, తప్పకుండా చెల్లిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది.